ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. దేవుని వాక్యము నూతన జన్మనిస్తుంది. దేవుని వాక్యము నిరీక్షణనిస్తుంది. దేవుని వాక్యము పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము ప్రతి అవసరమును కూడా తీరుస్తుంది. దేవుని వాక్యం వలన విశేష జ్ఞానం వస్తుంది. సాతాన్ని జయింపజేసే శక్తి వస్తుంది. మనం సత్యంలోనికి నడవగలుగుతాము. దేవుని వాక్యం మనకి మార్గాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యము సంతోషాన్ని ఇస్తుంది. అందువలన మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించాలి. ఆమేన్. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుదును. ఆమేన్. అద్భుతములను కనపరుదును. ఈ ఉదయకాలం దేవుడు నీకు వాగ్దానం చేయుచున్నారు. నీ జీవితంలో అద్భుతములను నేను కనబరుదును అని. ఆశ్చర్య కార్యములతో బైబిల్ గ్రంథం అంతా కూడా నిండి ఉన్నది. మన ప్రభువు పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అని అనేకమైన నామములను కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. లెక్కలేని అన్ని అద్భుతమైన క్రియలను ఆయన చేయుచున్నారు. బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో అద్భుతమైన క్రియలు దేవుడు చేసి ఉన్నారని మనం తెలుసుకుని ఉంటాం. ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేశారు. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ఎవరు మాకు అద్భుతం చేయుదురు, ఎవరు మమ్మను వాదార్చుదురు అని ఎదురు చూచుచున్నారు. ప్రభువు అద్భుతం చేస్తే కానీ ఒడ్డున పడలేమని అనేకులు చెప్పుచున్నారు. ప్రభువు కూడా మన జీవితంలో అద్భుతము చేయుటకు సిద్ధంగా ఉన్నారు. ఆయన సమయము ఆసన్న మగు వరకు మనందరం కూడా కనిపెట్టుకుని ఎదురు చూసేవారిగా ఉండాలి. మోసే నాయకత్వమున ఇంచుమించు 20 లక్షల మంది ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు బయలుదేరి 40 సంవత్సరాల కాలము దేవుడు వారిని పోషించి నడిపించెను. ఇందును గూర్చి దేవుడు మాట్లాడను. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములలోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమున ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు అని దేవుడి నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడతారు. అవును, మన ప్రియ ప్రభువు అద్భుతములను చేయుచుండగా మనము చూచి ఆనందించేదము. ఈ ఉదయకాలము దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోని కూడా మాట్లాడుతున్నారు. నీ జీవితంలో అద్భుతములను జరిగినట్లు నీవు చూచెదవు మరియు నువ్వు చూచి ఆనందించేదవు. అద్భుతములను జరుగుటకు మనం ఏమి చేయవలను? మన పట్ల దేవుడు అద్భుతాలు జరిగించాలంటే మనం ఏమి చేయాలి? మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి. ఆమేన్. రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములను చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశోధించుకునడి, పరిశుద్ధపరచుకునడి అని యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడతారు. రెండవదిగా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మొదటగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. రెండవదిగా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడే దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన వెతికే వారికి ఫలము దయచేస్తాడని మనం గ్రహించాలి. చనిపోయిన లాజరును లేపటకు ముందు నమ్ముచున్నావా అని మార్తాను దేవుడు అడిగాడు. హల్లెలూయా. పునరుద్ధారమును జీవమును నేనే. నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఇట్లా అద్భుతమైన కార్యములను జరిగించడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆయన యందు నమ్మకం ఉంచేవారుగా మనం ఉండాలి. తప్పకుండా దేవుని యొక్క అద్భుతమైన కార్యములు మనందరం కూడా పొందుకుందాము కాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అద్భుతములను కనబరుదునని మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఎవరైతే ఈ వాగ్దానం విని దీని పట్ల నమ్మకంగా ఉన్నారో వారందరి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించండి. ఇది నాకు జరుగుతుందా అని ఎవరైతే సందేహపడుతున్నారో వారిని ఒక్కసారి నిత్యముగానైనా జ్ఞాపకం చేసుకుని మీ మీద నమ్మకంతో వారు మీ మీద ఆధారపడినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములను జరిగించండి. వారి అద్భుతములను చూసి వారు ఆనందించే కృపను కూడా మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యాలను దయచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. వారు చదువుతుండగా మీ జ్ఞానాన్ని అనుగ్రహించి అద్భుతమైన కృపను అనుగ్రహించండి అయ్యా. ఇప్పటికీ ఉద్యోగాలు దయచేస్తున్న బిడ్డలనైనా నీ యందు నమ్మకంతో విశ్వాసంతో వారు ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి. వారికి మీరు అనుగ్రహించిన ఉద్యోగం పట్ల నన్ను బాధ్యత కలిగి వారి ఉద్యోగాలు చేయడానికి మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. ఈరోజు నేను దేవా స్తోత్రం నయనంగా పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న వారందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి పనిలో నేను మీరు తోడుకోండి, కాపుదల కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకునైనా మీ కృపను అనుగ్రహించండి. చిన్న బిడ్డలకు మీ కాపుదల అనుగ్రహించండి. దేవాస్తోత్రం స్కూల్కి వెళ్తున్న బిడ్డలకనైనా మీ కాపుదల అనుగ్రహించండి. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిత్యము నేను మీలో నిలిచినట్టు మీ పరిచర్యలో పాలు భాగస్థులైనట్లు కూడా మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని గర్భఫలాన్ని అనుగ్రహించండి. గర్భంతో బిడ్డలు జ్ఞాపకం చేసుకొని నెల నిండేంత వరకు మీకు ఆపుదల కృప అనుగ్రహించండి. చండ బిడ్డలకు మీకు ఆపుదల అనుగ్రహించండి. బాలింతలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు వందనాలు ప్రభా. వ్యవసాయం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చేతి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా మా దేశానికినైనా దేవాస్తోత్రం కాపలా కాయించిన సైనికులని వారి కుటుంబాలనైనా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు వందనాలు స్తోత్రం. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశం అంతా గొప్ప రక్షణ కలిగినట్లు మీరు సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో ఉన్నట్టు మీరు కృపను అనుగ్రహించండి. సేవకులు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం నేను ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. సమాధానం లేకుండా ఉన్న బిడ్డల పట్ల సమాధానంతో తృప్తిపరచండి. ప్రతి కుటుంబంనైనా మీ యందు భయభక్తులతో ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విదేశాలకు వెళ్ళాలని నేను ప్రయత్నాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని వీసా విషయంలో ఇమిగ్రేషన్ విషయంలో ప్రతి దాంట్లో కూడా మీరు తోడుగా ఉండండి. విదేశాల నుంచి నేను వస్తున్న బిడ్డలను కూడా ప్రయాణాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని నేను మీరే జ్ఞాపకం చేసుకుంటారని ఇదిగో నేను కోర్టు తగాదాల్లో ఆస్తి తగాదాల్లో నేను సరిహద్దులు గొడవల్లో రక్త సంబంధం మధ్యనైనా సమాధానం లేక గొడవ పడుతున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృపాన్ని గ్రహిస్తారని సమస్త గంట మహిమా ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.